అందరికి గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ సార్. ఇప్పటి వరకు మనకు తెలుగులో 7 పాఠాలు పూర్తయినాయి. సో ఈ రోజు మనము 8వ పాఠం గురించి తెలుసుకుందాము. కనిపిస్తుందా పిల్లలు? మీకు స్క్రీన్ కనిపిస్తుందా? ఒకసారి ఇక్కడ బొమ్మలు చూడండి, ఏమేమి ఉన్నాయి ఇక్కడ? నిద్రపోతుంటే పిల్లి నిద్రపోతుంది. ఎలుకలు ఏం చేస్తున్నాయి? దానికి గంట కట్టాలని చూస్తున్నాయి కదా. అంటే ఎలుక పిల్లి ఎలుకకు సంబంధించినటువంటి పాఠం అన్నట్టు ఈ రోజు మనం చెప్పుకోబోయేది పిల్లి ఎలుకకు సంబంధించింది. చూడండి ఇక్కడ పిల్లికి ఎలుక అనేది ఎలుక విందు అంటే పిల్లికి ఎలుక అనేది విందు ఇయ్యాలని అనుకున్నదంట. సో మరి ఎట్లా ఇచ్చింది, ఏం జరిగింది అనేది మనం ఈ పాఠంలో తెలుసుకుందాము. ఇక్కడ చూడండి పాఠం ఉద్దేశం, మనకు చూడండి ఇక్కడ పాఠం ఉద్దేశం ఏంటిది? పిల్లి ఎలుక గేయ కథను చెప్పడం ద్వారా భాషాభిరుచిని పెంపొందించడం. అభిరుచి అంటే ఇష్టం, అంటే భాష పట్ల, మన తెలుగు పట్ల ఇష్టాన్ని పెంచడము ఈ పిల్లి ఎలుక గేయం ద్వారా అనేది సో ఇక్కడ మనకు ఇవ్వడం జరిగింది. ఒకసారి చూద్దాం. చూడండి ఇక్కడ ఫస్ట్ బొమ్మలు ఉన్నాయి, ఈ బొమ్మల గురించి మాట్లాడదాం. చూడండి ఇక్కడ ఎలుక పిల్లి ఏం చేస్తున్నాయి? ఇక్కడ మాట్లాడుకుంటుంది. అంటే మన పాఠంలో ఏముంది? ఎలుక విందు అని ఉంది కదా. అంటే ఎలుక అనేది పిల్లిని విందుకు పిలుస్తుంది. ఎలుక పిల్లిని విందుకు పిలుస్తుంది. ఇక్కడ చూడండి మరి అప్పుడు ఇక్కడ పిల్లి ఏం చేసింది? పిల్లి అనేది విందుకు వచ్చిందా? వచ్చింది. అప్పుడు ఎలుక ఇదంతా ఎవరి ఇల్లు? అప్పుడు ఎలుక ఇల్లు. సో ఎలుక ఇల్లులో ఇక్కడ ఏం జరుగుతుందండి? ఎలుక పిల్లల్ని ఉయ్యాలతోటి ఊపుతున్నారు. సో ఇక్కడ చాలా రకాల ఆహార పదార్థాలు అవన్నీ కూడా మనకి ఇక్కడ ఉన్నవి. నెక్స్ట్ చూడండి, ఇది కూడా ఇక్కడ ఇది ఏంది? ఇది భక్ష్యాలు చేసిరు కదా. ఇవన్నీ చేసి ఎలుకకు ఇదో అరటాకులో అన్ని వడ్డించిరు. విందు అంటే ప్రత్యేకమైనటువంటి ఆహారము, చక్కటి ఆహారం అనేది తీసుకొని ఎలుక వాళ్ళ అమ్మ వడ్డిస్తుంది. ఎలుక ఏం చేస్తుంది? పిల్లికి గాలి ఊపుతుంది. మరి అట్లా ఇక్కడ చూడండి లాస్ట్ కు పిల్లి ఏం చేసింది? తిన్నదా దాన్ని? తినలేదు. పిల్లి ముందల అన్ని విందు రకరకాల ఆహారం పెడితే పిల్లి ఏం చేసింది? ఎలుకను తినాలని ఎలుక నోట్లో పెట్టుకున్నది. మరి వాళ్ళ అమ్మ ఎలుకకి ఏం చేసింది? తీసుకొని పిల్లిని తల మీద వేస్తుంది కదా. ఇక్కడ ఏం జరిగింది చెప్పండి? ఇక్కడ ఎలుకలన్నీ కలిసి పిల్లి వెనక పడితే పిల్లి పారిపోతుంది, పరుగున ఉరుకుతుంది. ఇక్కడ చూడండి ఇక్కడ ఏమైతుంది? పిల్లి ఏం చేసింది? పోయి ఒక పొద వెనకాల దాక్కున్నది. మరి ఇక్కడ ఇవి ఏం చేస్తున్నాయి? గోడ సాటున ఉండి నువ్వు ఎప్పుడు వస్తావా అని ఎదురు చూస్తున్నాయి.
ఇది మరి ఈ కథలో ఉన్నటువంటి వివిధ అంశాలు మనం తెలుసుకుందాం. మరి ఏం జరిగింది అక్కడ, ఏమేం జరిగింది అనేది ఈ కథ ద్వారా మనము ఇప్పుడు ఏం చదివి మనము ఉందాము. అందరు వినాలే, సౌండ్ చేయొద్దు. ఇక్కడ డిస్టర్బ్ వస్తుంది, ఎవరి దగ్గర బాగా డిస్టర్బ్ వస్తుంది. ఇక్కడ పేరు చూడు. ఎవరి దగ్గరనో డిస్టర్బ్ వస్తుంది. అందరినీ మ్యూట్ లో అయితే పెట్టడం జరిగింది. గణేష్, నీకు మైక్ ఇస్తున్నా, నువ్వు ఎప్పుడైనా క్లాస్కి నాకు కనిపించకుండా డిస్టర్బ్ వస్తే నువ్వు మైక్ ఆన్ చేసుకొని చెప్పు, సరేనా గణేష్? రైట్, మళ్ళీ మ్యూట్ లో ఉండు, నువ్వు కూడా మ్యూట్ లో ఉండు. డిస్టర్బ్ వచ్చినప్పుడే నాకు చెప్పు. చూడండి, ఇక్కడ పిల్లి ఎప్పుడు కనిపిస్తుందా, కనిపిస్తలేదా? ఇప్పుడు నేను కనిపిస్తున్నానా? ఓకే 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 ఓకే, ఇప్పుడు ఓకేనా? రైట్ రైట్. పిల్లి ఎప్పుడు ఎలుకలను వేటాడి తింటుందని మనకు తెలుసు కదా. పిల్లితో స్నేహం పిల్లిని ఎందుకు పిలిచింది? విందుకు వచ్చిన పిల్లి ఏం చేసిందో చూడండి. నేను ఇది ఒక గేయం కాబట్టి కొంచెం రాగయుక్తంగా పాడడానికి ప్రయత్నం చేద్దాం. ఎలుక వచ్చి పిల్లి బావనేమనన్నది, అలుక వీడి తన ఇంటికి రమ్మనన్నది. అసలు పిల్లి అలిగి ఏల కూర్చున్నది, ఎలుక పిల్లనెన్నడేమి పెట్టలేదని. విందు చేతు నేడు నీవు రమ్మనన్నది, ఎలుక మాటలకు పిల్లి నవ్వుకున్నది. బాగుందా? ఓకే, మళ్ళొకసారి చదవండి. ఎలుక వచ్చి పిల్లి బావనేమన్నది, ఎలుక వచ్చి పిల్లి బావనేమనన్నది, అలుక వీడి తన ఇంటికి రమ్మనన్నది. అసలు పిల్లి అలిగి ఏళ్ళ కూర్చున్నది, ఎలుక పిల్ల ఎన్నడేమి పెట్టలేదని. విందు చేతు నేడు నీవు రమ్మనన్నది, ఎలుక మాటలకు పిల్లి నవ్వుకున్నది. సో ఇది మనకి ఇక్కడ మీకు అందులోనే మీకు అర్థమవుతుంది. చూడండి, ఎలుక వచ్చి పిల్లి బావను ఏమన్నది, అలుక వీడి తన ఇంటికి రమ్మన్నది. అలుక అంటే కోపం, నువ్వు కోపాన్ని వదిలేసి తన ఇంటికి రమ్మన్నది. ఎవరు? ఎలుక పిల్లినన్నది. చూడండి, అసలు పిల్లి అలిగి ఏల కూర్చున్నది. అసలు అంటే ఎందుకు పిల్లి అలిగి కూర్చున్నది? అలిగి అంటే కోపంతో ఎలుక పైన అలిగి ఎందుకు కూర్చున్నది అంటే, చూడండి ఇక్కడ
ఎలుక పిల్ల ఎన్నడేమి పెట్టలేదని, ఎలుక పిల్ల ఎప్పుడు ఏం పెట్టలేదని అలిగి కూర్చున్నదంట పిల్లి. అందుకే విందు చేతు నేడు నీవు రమ్మనన్నది. ఈ రోజు, నేడు అంటే ఈ రోజు నువ్వు విందు చేదువు. విందు అంటే నీకు కావాల్సిన ఆహారము, అన్ని రకరకమైన రుచికరమైన వంటలు నువ్వు తిందువు, విందు చేదువు రమ్మని అడిగింది. ఎలుక మాటలకు పిల్లి నవ్వుకున్నది. ఎలుక అడిగిన మాటలకు పిల్లి ఏం చేసింది? నవ్వుకున్నది. నెక్స్ట్ అండి, భూమి అడుగులోన ఎలుక కిల్లు ఉన్నది, ఇంటిలోన దానికొక్క తల్లి ఉన్నది. ఇల్లు చూసి పిల్లి ఎంతో మెచ్చుకున్నది, భూమిలోన ఎలుక మేడ పెద్దగున్నది. గదులలోన ధాన్యాలు నిండి ఉన్నవి, గోధుమల బియ్యాలు రాసులున్నవి. చూడండి ఇక్కడ ఏమేమి ఉన్నాయి. ఇక్కడ భూమి అడుగులోన ఎలుకకు ఇల్లు ఉంది. భూమి ఉంటది కదా, భూమి అడుగులో అంటే భూమి అడుగులో కింద రంధ్రంలో ఎలుకకు ఇల్లు ఉంది. ఇంటిలోన దానికొక్క తల్లి ఉన్నది. ఇంటిలో ఎవరున్నారంట? ఎలుకకు ఒక తల్లి కూడా ఉందంట. ఇల్లు చూసి పిల్లి ఎంతో మెచ్చుకున్నది. ఆ ఇల్లు చూసి పిల్లి ఎంతో మెచ్చుకున్నది, బాగుందని మెచ్చుకున్నది. భూమిలోన ఎలుక మేడ పెద్దగున్నది. భూమిలో అంటే ఎలుక మేడ పెద్ద ఉందంట. మేడ అంటేనే పెద్ద ఇల్లు, పెద్ద ఉందంట. మరి అందులో గదులలోన ధాన్యాలు నిండి ఉన్నవి. ఆ మేడలో ఉన్నటువంటి గదులలో ధాన్యాలు అంటే గింజలు నిండి ఉన్నాయి. మొత్తం గింజలతోటి అది నింపబడి ఉంది ఆ ఇల్లంతా. తర్వాత ఏమేమి ఉన్నాయి? గోధుమల బియ్యాల రాసులున్నవి. గోధుల రాసులు అంటే ఇట్లా పోచి ఉంచితే ఇట్లా మనకి ఈ విధంగా ఏర్పడతాయి రాసులు. సో అట్లా కుప్పలు కుప్పలుగా గోధుమలు బియ్యాల రాసులు అనేవి అక్కడ ఉన్నవి. ఇంతే కాదు, ఇంకా ఏమేమి ఉన్నాయి చూడండి. కందిపప్పు, పెసరపప్పు, సారపప్పు, జీడిపప్పు, కలకండ, పంచదార, బెల్లాలు, కొల్లలు, మర్మరాలు, చక్కిలాలు, అటుకులున్నవి. మనగబూరె పూర్ణాలు, అరిసెలున్నవి. వంట ఇంటి నుండి తేనె వాసనొచ్చెను, వంట ఇంటి నుండి నేతి వాసనొచ్చెను, వాసనతో పిల్లి నోట నీరు వచ్చెను. ఇక్కడ ఏమేమి చేయండి, ఇంకా ఏమేమి ఉన్నాయంట? కందిపప్పు, పెసరపప్పు, సారపప్పు, జీడిపప్పు, కలకండ, పంచదార, బెల్లాలు, కొల్లలు. కొల్లలు అంటే చాలా ఉన్నాయంట. ఇవన్నీ ఎట్లున్నాయంట? చాలా ఉన్నవి, ఎక్కువగా ఉన్నవి ఇవన్నీ వాళ్ళ మేడలో. తర్వాత మర్మరాలు, చక్కిలాలు, అటుకులు కూడా ఉన్నాయంట. ఇవన్నీ ఉన్నాయంట. తర్వాత మనుగ బూరె, పూర్ణాలు, అరిసెలు ఉన్నాయంట. ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఇవన్నీ. ఇగో ఇవన్నీ అవే. ఇవన్నీ గోధుమ, తర్వాత ఇందులో బియ్యము, అవి రాసులు. ఇక ఇక్కడ ఉన్నటువంటి ఇవి 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 ఇవన్నీ మనం చెప్పినాయి కదా, ఇవన్నీ ఉన్నాయంట. తర్వాత వంట ఇంటి నుండి నేతి వాసన వచ్చెను. నేతి అంటే నెయ్యి వాసన వచ్చిందంట. దాని వాసన అనేది వచ్చిందంట. వాసనతో పిల్లి నోట నీరు వచ్చెను. ఆ వాసనకు పిల్లి నోట్లో ఏమొచ్చిందంట? నీరు. మనం చింతపండు చూస్తే మన నోట్లో నీరు ఊరుతుంది కదా, మంచి ఆహారాన్ని, బిర్యానీ వాసన వస్తే మనకు తినాలని అనిపిస్తుంది మన లోపల, ఒక రకమైన ఫీలింగ్. సో ఆ ఫీలింగ్ కూడా పిల్లికి, ఆ అనుభూతి పిల్లికి కలిగిందంట. ఇవన్నీ చూసి అక్కడ ఉన్నటువంటి వాసన చూసే వరకే. నెక్స్ట్ ఇక్కడ చూడండి, కొత్త చుట్టమొచ్చనని ఎలుక తల్లి మురిసింది, వెండి పూల పీట మీద పిల్లిని కూర్చోమన్నది. అరిటాకు విస్తరిలో అన్నం వడ్డించారు, కూరలన్నీ చుట్టు వేసి చారు గిన్నె పెట్టారు. పిల్లి అన్ని వంటకాలు చల్లగాను కలయ చూసే, కొద్దిగా నాలుక కద్దుకొని రుచి చూచే. పిల్లి ఏం చేసినాడు చూడండి, కొత్త చుట్టం వచ్చిందని ఎలుక తల్లి అంట మురిసిపోయిందంట. మురిసిపోయిందంటే ఆనందపడ్డదంట. కొత్త చుట్టం వచ్చింది మన ఇంటికని ఎలుక తల్లి మురిసిపోయింది, ఆనందపడ్డది. ఇంకా ఏం చేసిందంట, వెండి పూల పీట మీద పిల్లిని కూర్చోమన్నదంట. ఆ పీట అంటే మనం కూర్చోవడానికి పీట ఉంటది కదా, కింద మనం కూర్చునేది, మన కింద వేసుకొని కూర్చునేది. ఆ పీట ఎట్లా ఉందంట? వెండి పూలతో ఉందంట. సో అట్లాంటి పీట మీద పిల్లిని కూర్చోమని
అన్నదంట ఎలుక తల్లి. నెక్స్ట్ ఏం చేసింది చూడండి, అరిటాకు విస్తరిలో, అరిటాకు ఉంటది కదా, సో దాన్ని ఆకు విస్తరి అంటే మనం అన్నం తినడానికి ఉపయోగించే ఆకులో ఆ అరిటాకును విస్తరిగా వేసి అందులో అన్నం వడ్డించిరంట. అన్నం వడ్డించిరంటే పెట్టిరంట. పెట్టినాక కూరలన్నీ చుట్టూ వేసి చారు గిన్నె పెట్టారు. అన్నం పోసిరు, దాని పక్కన కూరలు, అన్నం చుట్టూ కూరలు వేసిరు, చుట్టూ వేసి చారు గిన్నె కూడా పెట్టిరంట. పక్కన చారుతో ఉన్నటువంటి గిన్నెను కూడా పెట్టిరంట. తర్వాత పిల్లి అన్ని వంటకాలు చల్లగాను కలయ చూసే. పిల్లి అన్ని వంటకాలు ఏమున్నాయి, ఇక్కడ ఏమేమి ఉన్నాయి అన్ని ఇట్లా కలయ చూసిందంట. అన్నిటినీ తేరిపార ఏమేమి ఉన్నాయనేది చల్లగా అన్ని కూడా చూసిందంట. కొద్ది కొద్దిగా నాలుక కద్దుకొని రుచి చూసే. కొద్ది కొద్దిగా అంటే కొంచెం కొంచెము ఎట్లా ఉందని ఇట్లా నాలుక కద్దుకొని రుచి చూసిందంట పిల్లి. తర్వాత ఏమైందో చూడండి, అన్నిటికన్నా పిల్లికి ఎదుటనున్న ఎలుక పిల్ల రుచిగా నున్నట్లు తోచే, దానిని తినుటకు చూచే. నోట కరుచుకొని ఎలుకను పిల్లి ఉరక ప్రయత్నించెను, తల్లి ఎలుక రోకలితో తల మీదొక్కటి దంచెను. ఏం జరిగింది చూడండి, ఎలుక పిల్ల నోటి నుండి ఎగిరి కింద పడ్డది, పిల్లి పరుగు తీసి బయటి వాసారల పడ్డది. ఏం జరిగింది ఇక్కడ, అవన్నీ బాగా చూసి కొంచెం కొంచెం రుచి చూసిన తర్వాత వాటన్నిటికన్నా పిల్లికి ఎదుటనున్న అంటే ఎదురుగా ఉన్న ఎలుక పిల్ల రుచిగా అనున్నట్లు తోచిందంట. రుచిగా అనిపించినట్లు దానికి తోచిందంట, అనిపించిందంట. మరి ఆ ఎలుకను తినటకు, దానిని తినటకు చూచే, ఎలుకను తినాలని చూసిందంట. చూసి నోట కరుచుకొని ఎలుకను పిల్లి ఉరక ప్రయత్నించను. అప్పుడు ఎదుట ఉన్నటువంటి ఎలుకను నోట్లో తీసుకొని ఉరకనీక ప్రయత్నించిందంట ఎత్తుకొని. అప్పుడు తల్లి ఎలుక రోకలితో తల మీదొక్కటి దంచెను. అప్పుడు తల్లి వెనక నుంచి వచ్చి అప్పుడు పిల్లి తల మీద ఒక్కటి ఇచ్చింది అన్నట్టు, దంచింది, కొట్టింది అన్నట్టు. దంచనంటే కొట్టింది. అప్పుడు ఏమైంది, ఎలుక పిల్ల నోటి నుండి ఎగిరి కింద పడ్డది. ఎలుక పిల్ల పిల్లి నోటి నుండి ఎగిరి కింద పడింది. పిల్లి పరుగు తీసి బయటి వసారలో పడ్డది. పిల్లి ఏం చేసింది, పరుగు తీసి బయట, వసార అంటే బయట మనకు ఇంటి అవతల ఉండేటువంటి ప్రదేశం ఉంటది కదా, సో అక్కడ పడిపోయిందంట, అక్కడ పడ్డదంట ఎగిరి, పరుగు తీసి ఉరికిందంట. నెక్స్ట్ ఇక్కడ చూడండి, నెక్స్ట్ ఏమంది, ఈటలతో బల్లెలతో ఎలుకలన్నీ వచ్చెను, పిల్లిపోయి ఒక తీగల పొద లోపల చొచ్చెను, పిల్లిని బయటికి లాగగా ఎలుకలన్నీ ప్రయత్నించే, తుదకు వీలుగాక పక్క త్రోవలందు పొంచే, ఎలుకలు లేగనని పిల్లి యువతలికే తెంచే, ఇంతలోన ఎలుకలన్నీ పిల్లి పైకి దూకే. సో ఇక్కడ ఏం జరిగిందంటే చూడండి, ఈటెలతో బల్లాలతో ఎలుకలన్నీ వచ్చినాయంట. నువ్వు మా ఇంటికి వచ్చి మా ఎలుక పిల్లని తినక చూస్తావని ఈటలు అంటే ఇట్లా కొచ్చగుంట, కట్టెకు ఇట్లా కొచ్చగా ముందుండి ఉంటాయి కదా, అవి బరిసెలు బల్లాలు అవన్నీ తీసుకొని ఎలుకలు ఎమ్మడి పడినాయంట, ఉరికొచ్చినాయంట. వచ్చేవరకే పిల్లి పోయి ఏం చేసింది, ఒక తీగల పొదలో లోపల చొచ్చెనంటే అందులోకి పోయింది, ప్రవేశించింది. పిల్లి వీటిని చూసి భయపడి ఆ తీగల పొద ఉంటది కదా, ఆ పక్కనే ఉన్నటువంటి పొదలోకి వెళ్ళి చొచ్చింది, అందులో ప్రవేశించింది పొదలోకి. అప్పుడు పిల్లిని బయటికి లాగగా ఎలుకలన్నీ ప్రయత్నించినాయి. పిల్లి బయటికి లాగగా అంటే బయటికి తీయడానికి ఎలుకలన్నీ కూడా ప్రయత్నం చేసినాయి, ఎట్లా వస్తుందా అని కట్టెలేసి అదేసి ఇదేసి రాళ్ళేసి కూడా చూసింది. చూస్తే తుదకు వీలుగాక పక్క తోవలందు పొంచే. ఎంత చేసినా కూడా పిల్లి ఆ పొదల నుంచి బయటికి రాలేదు. బయటికి రాకుండా ఏం చేసింది, ఇది ఇట్లా నాని నువ్వు ఎప్పుడు వస్తావో రా అని పక్కలనే ఉన్నటువంటి తోవల, దాని పక్కలనే దోవ ఉంటే తోవ అంటే మార్గం, ఆ మార్గంలో పొంచే అంటే కాపు కాసుకొని కూర్చున్నవి, ఎప్పుడు వస్తావు ఎల్లు నీ సంగతి చూద్దామని ఎలుకలు. సో అప్పుడు చూడండి, ఎలుక లేగనని పిల్లి యువతలికి తెంచే. ఎలుక లేగనని అంటే ఎలుకలు ఏం లేవని పిల్లి పోయి, ఎలుకలు పోయినాయని ఏం చేయబోయడం చూడండి, పిల్లి ఇక్కడ దాచుకొని ఉంది, ఇక్కడనేమో ఇవి గోడ అవతలనేమో ఇక్కడ ఎలుకలు దాచుకొని ఉన్నాయి, పిల్లి ఏమో ఇక్కడ పొదలో దాచుకొని ఉంది. ఈ గోడ అవతల ఉండే వరకే దీనికి కనిపించలే కదా, కనిపించక ఏమనుకున్నది, ఎలుకలు లేవని పిల్లి యువతలికే తెంచే అంటే యువతలికి వచ్చింది. ఇక వస్తే
ఇంతలోన ఎలుకలన్నీ పిల్లి పైకి దూకే. ఈ దాచుకున్నటువంటి ఎలుకలన్నీ ఎప్పుడు వస్తాయని దాచుకున్న ఎలుకలన్నీ కూడా పిల్లి పైకి దూకినాయి. ఒక్కసారిగా పిల్లి పైకి పడి దాన్ని దూకి దాడి చేసినవి. తర్వాత ఏమైందో ఊహించి చెప్పండి. మరి పిల్లి పైకి వెళ్ళినాయి కదా, వెళ్ళినాక ఏం జరిగింటుందో మీరు ఊహించి చెప్పండి. సో ఈ గేయాన్ని రాసింది ఎవరంటే దాశరథి కృష్ణమాచార్య. ఈ ఎలక విందనే గేయాన్ని రాసింది దాశరథి కృష్ణమాచార్య. దీన్ని ఎందుకు రాసిరు ఆయన? ఈ గేయం ద్వారా భాషాభిరుచిని కలిగించడానికి. ఇప్పుడు ఇది మీకు మీ అందరు కూడా దీన్ని బాగా సంతోషపడ్డారు కదా, అంటే మనం సంతోషంతో ఇది ఏమైతుందో తెలుసుకోవాలని ఆతృతతోటి ఇది నేర్చుకుంటాం. సో అట్లా ఈయన ఈ గేయాన్ని అనేది రాయడము జరిగింది. ఇప్పుడు మైక్ అనేది అందరికి కూడా ఇవ్వడం జరిగింది. సో మీరు పాఠం వెనుక ఉన్నటువంటి ప్రశ్నలకు కానీ తర్వాత మనం మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ కానీ మీరు చెప్పాలనుకున్నప్పుడే మీరు దాన్ని మైక్ ఆన్ చేసుకొని చెప్పండి. సార్ నాకు ఇవ్వలేదు. వస్తుంది చూడు, నువ్వు నీ మాటలు మాకు వినిపిస్తున్నాయి. నీ మాటలు మాకు వినిపిస్తున్నాయి అంటే నీకు ఇచ్చినట్టే. సౌండ్ చేస్తున్నారు, దయచేసి మీ పిల్లలకు సౌండ్ వినిపిస్తుంది. పేరెంట్స్ ఎవరో సౌండ్ ఇక్కడ కరెంటు పోయింది. ఇప్పుడు వినిపిస్తుందా? వినిపిస్తుంది సార్. స్క్రీన్ కనిపిస్తుందా? ఇక్కడ ధారాళంగా చదవడము, అర్థం చెప్పడము, రాయడము. చూడండి, కింది భావాలను చదవండి, గేయంలో వీటికి సంబంధించిన వాక్యాల కింద ఇక్కడ ఏమున్నాయో గేయంలో ఎక్కడుందో మీరు వెతకాలి. ఒకటోది ఏం చూడండి, ఎలుక ఇల్లు చాలా పెద్దగా ఉన్నది. ఎలుక ఇల్లు అంట చాలా పెద్దగా ఉందంట. ఇక్కడ ఎలుక ఇల్లు చాలా పెద్దగా ఉందంట. ఏడా ఉందో చూడండి ఒకసారి. భూమిలో ఉన్న ఎలుక మేడ పెద్దగా ఉన్నది. సౌండ్ చేస్తున్నారండి ఎవరు? పేరెంట్స్ మాట్లాడుతున్నారు, మైక్ ఆఫ్ చేసుకోండి. వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ రెండోది, అన్ని ఉన్న పిల్లికి ఎలుకను తినాలనిపించింది. అన్ని ఉన్నా కూడా పిల్లికి ఏమనిపించింది? ఎలుకను తినాలనిపించిందంట. చూడండి, ఇది ఎక్కడ ఉందో ఒకసారి చూడండి. అన్ని ఉన్నా కూడా పిల్లికి ఎలుకనే తినాలనిపించిందంట. కానీ ఇక్కడ అన్నిటికన్నా పిల్లిని చూడండి, అన్నిటికన్నా పిల్లిని ఎదుటనున్న పిల్లికి ఎదుటనున్న ఎలుక పిల్ల రుచిగా ఉన్నట్లు తోచే, దానినే తినుటకు చూచే. అంటే ఇందులో ఏది కరెక్ట్? రుచిగా ఉన్నట్లు దానినే తినుటకు చూచే. ఇది సరైంది, దానికి సంబంధించిన వాక్యం అన్నట్టు. చూడండి, ఎలుక పిల్లిని విందుకు రమ్మన్నది. ఎలుక పిల్లిని విందుకు రమ్మన్నది. ఏడ మనకు స్టార్టింగ్ లాగా
మొదట్లో ఇందుచేతు నేడు నీవు రమ్మనన్నది, ఇందుచేతు నేడు నీవు రమ్మనన్నది. నీవు అంటే ఇక్కడ ఎవరు? పిల్లి. అరిటాకులో అన్నం కూరలు వడ్డించింది అంట, వడ్డించిందంట. ఇక్కడ ఇది అరటాకు విస్తరలో అన్నం వడ్డించారు. ఇది సంబంధించినటువంటి నెక్స్ట్ ఉన్నది. చివరికి కదా అది తీగల పొదలో చొచ్చెను. పిల్లలు మీ పక్కన సౌండ్ వస్తే మీరు మైక్ ఆఫ్ చేసుకోండి. మీ పక్కన సౌండ్ ఇస్తే మీరు మైక్ ఆఫ్ చేసుకోండి. మీ వల్ల అందరికి డిస్టర్బ్ అవుతుంది. ఇక్కడ కథలో తర్వాత ఏం జరిగిందో ఊహించండి. మరి అవన్నీ ఆ పిల్లి ఎలుకలు పోయినాయని బయటకు వస్తే ఇవన్నీ కూడా దానిపైకి దూకినాయి కదా, బల్లాలు బరిసెలు తీసుకొని. ఏం జరిగి ఉంటుంది చెప్పండి. తర్వాత మీరు తర్వాత పిల్లిపైకి ఇవన్నీ కూడా దూకినాయి కాబట్టి, అవన్నీ బల్లెలు బరిసెలు తీసుకొని పిల్లిపైకి దూకినాయి కాబట్టి పిల్లిని ఇవన్నీ కూడా కొట్టి ఉంటాయి బాగా. నువ్వు మా ఇంటికి వచ్చి మా ఎలుక పిల్ల నన్ను ఎందుకు పిలిస్తే, నువ్వు పిలిచింది వచ్చి ఇందు చేయకుండా మా ఎలుక పిల్లని తినాలని చూస్తావని ఇవన్నీ కూడా దానిపైకి ఎగబడి ఆ పిల్లిని ఎలుకని కూడా బాగా కొట్టి ఉంటాయి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, కింది పదాల వరుసను చదవండి, తర్వాత వచ్చే పదాన్ని ఊహించి రాయండి. విస్తరు, వంటకాలు, వడ్డన, తర్వాత ఏముంటో చెప్పండి. విస్తరేసిరు, వంటకాలు వడ్డించిరు, దాని తర్వాత వడ్డించిరు, తర్వాత ఏముంటారు? తినడం ఉంటది. తర్వాత తినడం ఉంటది. తర్వాత చూడండి, పాలు, పెరుగు, నెయ్యి. పాలు, పెరుగు, వెన్న. వెన్న తర్వాత ఏముంటది? నెయ్యి. వెన్నను కాగబెడితే అది కరిగి నెయ్యిగా మారుతుంది. నెక్స్ట్ ధాన్యము, సంతకెళ్ళి ఏం చేస్తారు? ఇక్కడ అమ్ముతారు. తర్వాత ఏమైతే అమ్మడం. వ్యవసాయం చేస్తారు, ధాన్యం సంతకి వెళ్తారు, వాటిని తీసుకొని అమ్ముతారు. వడ్లు, బియ్యం, పిండి. వడ్లు ఉంటాయి, దాన్ని బియ్యంగా మారుస్తారు, బియ్యాన్ని పిండిగా మారుస్తారు. పిండిగా మార్చిన తర్వాత ఏం చేస్తారు? దాంతో రొట్టెలు చేసుకుంటారు. నెక్స్ట్ ఇక్కడ చూడండి, వాక్యాలు చదవండి. వాక్యాలు చదవండి. ఏమన్నా చూడండి, ఇక్కడ ఉదాహరణ, రాము పెన్ను ఇవ్వమని అడుగు. రామును పెన్ను ఇవ్వమని అడుగు. ఇక్కడ అడుగు అనేది గీత గీసింది. మహాత్ముల అడుగు జాడల్లో నడవాలి. అడుగు జాడల్లో నడవాలి. అడుగు కింద ఇక్కడ కూడా గీత గీసింది. వీటిలో గీత గీసిన పదం ఒక్కో వాక్యంలో ఒక్కో అర్థాన్ని ఇచ్చింది కాదు. కానీ ఇక్కడ అడుగు అంటేనేమో అడుగు ఇస్తాడేమో అతన్ని నువ్వు అడుగు అని చెప్పారు. ఇక్కడ అడుగు జాడల్లో అంటే మార్గంలో మనము నడవాలి, పయనించాలి అనేది ఇక్కడ ఉంది. అంటే అక్కడ అంటే ఇక్కడ అడిగే అర్థాలు మాత్రము మారినవి, అర్థం అనేది మారింది. అట్లే చూడండి, కింద ఇచ్చిన పదాలతో వేరు వేరు అర్థాలు వచ్చేలా వాక్యాలు రాయండి. తేలు. తేలు అంటే ఏంది? తేలు ఉంటది కదా,
తేలును మనం ముట్టుకుంటే అది కరుస్తుంది. తేలును ముట్టుకుంటే అది కరుస్తుంది. ఇక్కడ తేలు అంటే తేలు, కరిసే తేలు. ఇంకొకటి తేలు చూడండి, ఇది అయిపోయింది కదా, ఇది చూడండి. తేలు అంటే నీళ్ళలో బెలూన్ ఉందనుకోండి, నీళ్ళలో బుంగను తేలుతుంది. నీళ్ళలో బుంగను వేస్తే తేలుతుంది. లేకపోతే నీళ్ళలో ఖాళీ వాటర్ బాటిల్ వేస్తే తేలుతుంది. తేలుతుందంటే నేను పైకి రావడము. ఇక్కడ తేలు అంటేనేమో కుట్టే తేలు, కరిసే తేలు. నెక్స్ట్ చూడండి పెరుగు. పెరుగు అంటే చూడండి, పెరుగుతో అన్నము, చివరిలో పెరుగుతో అన్నం తింటారు. అంటే అన్నం తినేటప్పుడు చివరికి మనం పెరుగుతో అన్నం తింటారు. లేకుంటే పాలు పెరుగుగా మారుతుంది పెరుగు. సో ఇక్కడ పెరుగు చూడండి, ఇక్కడ పెరుగు అంటే వెలుతురు ఎక్కువ వచ్చే దగ్గర చెట్లు బాగా పెరుగుతాయి. వెలుతురు ఎక్కువగా ఉన్న దగ్గర చెట్లు బాగా పెరుగుతాయి. ఇదేమో పెరగడం, పైకి పెరగడం, వృద్ధిలోకి రావడం. ఇక్కడ పెరుగంటూ తినే పెరుగు. కలుగు అంటే చూడండి రంధ్రం. కలుగు అంటే రంధ్రం. సో చూడండి, ఎలుకలు కలుగులో నివసిస్తాయి. ఎలుకలు ఆ రంధ్రాల్లో నివసిస్తాయి. ఇక్కడ కలుగు అంటే ఏంది? మనం ఇతరులకు సహాయం చేసినప్పుడు మనకు ఆనందం కలుగుతుంది. అంటే మనకు ఆనందం వస్తుంది. కలుగుతుంది అంటే ఆనందం వస్తుంది. నాలుగవది తెలుపు. మల్లెపూలు తెలుపు రంగులో ఉంటాయి. మల్లెపూలు ఏ రంగులో ఉంటాయి? తెలుపు రంగులో ఉంటాయి. ఇక్కడ చూడండి, మల్లెపూలు తెలుపు రంగులో ఉంటాయి. ఇంకొకటి తెలుపు అంటే జాతీయ జెండా దేశభక్తిని తెలుపుతుంది. జాతీయ జెండా దేశభక్తిని తెలుపుతుంది. దేశం భక్తిని, దేశం గురించి మనకు తెలియజేస్తుంది. ఇక్కడ తెలుపుతుంది అంటే సూచిస్తుంది. ఇక్కడ తెలుపు అంటే రంగు. నెక్స్ట్ చెప్పు. మనము బయటికి వెళ్ళినప్పుడు చెప్పులు వేసుకుని వెళ్ళాలి. మనం ఎప్పుడైనా బయటికి వెళ్తే మనము చెప్పులు వేసుకొని వెళ్ళాలి. అంటే మన కాళ్ళకు పాదరక్షకలు అంటాం కదా, వాటిని వేసుకొని ధరించి వెళ్ళాలి. నెక్స్ట్ ఇంకొక చెప్పు అంటే నీకు ఎందుకు ఏడుస్తున్నావో చెప్పు. నీవు ఏడవడానికి కారణం ఏదో నాకు తెలియజేయి, చెప్పు. ఇక్కడ తెలియజేయడం చెప్పు అంటే. సో ఇట్లా మనము ఒకే అర్థం అనేది, ఒకటే పదం ఉన్నా కూడా మనకు అర్థాలు అనేవి రెండు అర్థాలు అనేవి వస్తవి. సమాధానం తెలియదు. నాకు అనిపిస్తుంది అందరికి? అనిపిస్తుంది సార్. ఇక్కడ భాషల గురించి మన దగ్గర ఏముందో చూడండి. కింది వాక్యాలు చదవండి. మా ఊరు రామాపురం. నేను రేపు ఊరికి వెళతాను. పై వాక్యాల చివర చుక్క ఉన్నది చూడండి. ఇక్కడ చుక్క ఉంది, ఇక్కడ కూడా చుక్క ఉంది. ఇలాంటి చుక్కను వాక్యాంత బిందువు, వాక్య అంత బిందువు అంటే వాక్యము అంతమైపోయిన తర్వాత, అంటే వాక్యం ముగిసిన తర్వాత ఉంచే బిందువు వాక్యాంత బిందువు అంటారు. ఈ వాక్యాంత బిందువునే ఫుల్ స్టాప్ అని కూడా అంటారు. ఇంగ్లీష్ లో ఫుల్ అంటే మొత్తం ఆగాలి. స్టాప్ అంటే ఆగాలి, మొత్తం ఆగాలి. అంటే వాక్యం అయిపోయింది కాబట్టి అక్కడ ఆగాలి. వాక్యాంత బిందువు, వాక్యం అయిపోయిన తర్వాత అంతమైన తర్వాత బిందువు పెడతాం, అక్కడ ఆగాలి. సో దాని అర్థం ఇక్కడ నేను రేపు ఊరికి వెళ్తాను, వాక్యం అయిపోయింది, చుక్క పెట్టారు, వాక్యాంత బిందువు. మా ఊరు రామాపురం, వాక్యం అయిపోయింది, అక్కడ ఫుల్ స్టాప్ పెట్టారు. నెక్స్ట్ ఇవే చూడండి. ఇంకా హిందీ వాక్యం చదవండి. పేర్ల మధ్య ఉన్న గుర్తును పరిశీలించండి. పూజిత ఇక్కడ మధ్యన ఉంది, కామా ఉంది. రోజీ, ఇక్బాల్ కామా ఉంది. పరుగున బస్సు దగ్గరకు వచ్చారు.
సో పూజిత, రోజీ, ఇక్బాల్. సో వీళ్ళు ముగ్గురు అంట పరుగు పరుగున ఆ బస్సు దగ్గరకు వచ్చిరంట. సో కాబట్టి ఈ పేర్ల మధ్యన ఏముంది? ఇది కామ. దీన్ని ఏమంటాం అంటే మనం కామ అంటాం. పై వాక్యంలో కామ గుర్తు పేర్ల మధ్యన ఉన్నది. వాక్యంలో స్వల్పంగా విరామం ఇచ్చే చోట, స్వల్పం అంటే కొద్దిగా విరామం, కొద్దిగా విరామం అంటే ఆగడం, కొద్దిగా విరామం ఇచ్చే చోట స్వల్ప విరామ చిహ్నం కామ ఉంచుతాం. స్వల్ప విరామ చిహ్నం కామాను ఉంచుతాం. పేర్ల మధ్యన దీన్ని ఉంచుతాము. సో ఇక్కడ కొంచెం ఆగాలి. పూజిత, రోజీ, ఇక్బాల్ కొంచెం కొంచెం మనం స్వల్పంగా ఆగి చదవాలి. పరుగు పరుగున బస్సు దగ్గరకు వచ్చారు. ఈ వచ్చారు దగ్గర కొంచెం ఎక్కువసేపు ఆగాలి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, కింది వాక్యాలలో వాక్యాంత బిందువు, విరామ చిహ్నం, స్వల్ప విరామ చిహ్నంలను సరైన చోట ఉంచి రాయండి. అంటే ఫుల్ స్టాప్, కామాలను సరైన చోట ఉంచండి అంటున్నాడు. చూడండి, ఒకటోది ఏముంది ఇక్కడ? తోటలో పూల మొక్కలు, కామ సీతాకోక చిలుకలు, కామ పక్షులు ఉన్నాయి. కామ అంటే ఇట్లా చుక్క పెట్టి ఇట్లా కిందికి అనడం. ఇట్లా చూడండి, ఇక్కడ పూల మొక్కలు ఉన్నాయి, సీతాకోక చిలుకలు ఉన్నాయి, పక్షులు ఉన్నాయి. సో ఈ రెండింటి మధ్యన, పేర్ల మధ్యన కామ, ఈ రెండింటి మధ్యన కామ ఉండాలి. చివరి అయిపోయింది కాబట్టి ఉన్నాయి. వాక్యం అయిపోయిన తర్వాత వాక్యాంత బిందువు ఫుల్ స్టాప్ ను మనం ఉంచాలి. నెక్స్ట్ చూడండి, ఇక్కడ అంతలోనే గాలి వీచింది. అంతలోనే గాలి వీచింది ఫుల్ స్టాప్ అంటే వాక్యం అయిపోయింది. అంతలోనే గాలి వీచింది. మంచు బిందువులు పువ్వుల ఆకులపై నుండి కిందికి జారాయి. సో ఇక ఫుల్ స్టాప్. అంతలోనే గాలి వీచింది అయిపోయింది. మంచు బిందువులు పువ్వుల ఆకులపై నుండి కిందికి జారాయి. ఫుల్ స్టాప్ చివరిలో. నెక్స్ట్, ఆకాశంలో సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, మేఘాలు ఉంటాయి. చూడండి, ఆకాశంలో సూర్యుడు, చంద్రుడు, వాటి మధ్య కామ పేర్లు కదా. చంద్రుడు, నక్షత్రాలు, కామ, నక్షత్రాలు, మేఘ, కామ ఉంటాయి. ఫుల్ స్టాప్. చివరిలో అయిపోయింది కాబట్టి ఫుల్ స్టాప్. సో ఈ విధంగా మనం రాయాలి. నాలుగో చూడండి, సంచిలో పుస్తకాలు ఉన్నాయి. ఫుల్ స్టాప్. పెన్నులు, జామకాయలు, కూడా ఉన్నాయి. ఇక్కడ పెన్నులు, జామకాయలు, చాక్లెట్ మధ్యన ఫుల్ స్టాప్ కామా వస్తుంది. ఇక్కడ ఫుల్ స్టాప్, ఇక్కడ ఫుల్ స్టాప్ అనేది వస్తుంది. సో ఈ విధంగా ఈ లెసన్ అనేది మనము జరిగింది. సూక్తి చూడండి, నువ్వు ఎట్లా ప్రేమిస్తావో నీ పొరుగు వారిని కూడా అట్లాగే ప్రేమించు. జీసస్ చెప్పినటువంటి, నిన్ను ఎట్లా ప్రేమిస్తావో నీ పొరుగు వారిని, పక్క వారిని కూడా అదే విధంగా ప్రేమించు అని నాకు చెప్పడం జరిగింది. సో ఇది ఈ లెసన్ లో ఉన్నటువంటి విషయాలు. నెక్స్ట్ ఇప్పుడు మనం మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అనేది చేద్దాం. సౌండ్ వస్తుంది, సౌండ్ చేయొద్దు, అందరికి డిస్టర్బ్ అవుతుంది. ఇక్కడ సరైన సమాధానాన్ని బ్రాకెట్ లో రాయండి. దాశరథి కృష్ణమాచార్య రచించిన మీ పాఠ్య భాగం పేరు. సో దాశరథి కృష్ణమాచార్య రచించిన పాఠ్య భాగం పేరు ఏంటిది? ఈ పాఠం పేరు ఏంటిది? వెన్న. ఈ వరుసలో తర్వాత వచ్చే పదాన్ని గుర్తించండి. వెన్న తర్వాత ఏమొస్తుంది? పాలు పెరుగు వెన్న తర్వాత సౌండ్ చేస్తున్నారు. దాశరథి కృష్ణమాచార్య మీ పాఠ్య భాగం పేరు. అరిటాకు కూరలు వడ్డించింది. ఈ వాక్యంలో క్రియాపదం గుర్తించండి.
సరే అయింది. ఊరికి వెళ్తాను, రేపు ఊరికి వెళతాను. ఈ వాక్యం ఏ కాలానికి చెందిందో వెళ్తాను. రేపు చూడండి, రేపు వెళ్తాను. రేపు వెళ్తానంటే భవిష్యత్తు కదా, జరగబోయే పని కదా, జరగబోయే పని కాబట్టి దాన్ని ఏమంటాము? భవిష్యత్ కాలం అంటాము. మనకు 4 కాలాలు వినాలి పిల్లలు, ఇంపార్టెంట్ ఎగ్జామ్ లో వస్తుంది. మనకు 4 కాలాలు ఉంటవి, ప్రధానంగా 3 ఉంటవి. ఇంకొకటి కూడా 4వ కాలం కూడా మనకు చెప్పడం జరుగుతుంది. అందరూ కూడా శ్రద్ధగా వినండి, ఒక ఖచ్చితంగా ఎగ్జామ్ లో వస్తుంది దీని గురించి. ఇక్కడ భవిష్యత్ కాలం అంటే ఇక్కడ ఇచ్చారు కదా, భవిష్యత్ కాలం అంటే జరగబోయే పని. రేపు జరుగుతుంది, తర్వాత జరుగుతుంది, ఎల్లుండి జరుగుతుంది, 1 సంవత్సరం తర్వాత జరుగుతుంది. ఇట్లా జరగబోయే పనిని ఏమంటామంటే భవిష్యత్ కాలం అంటాము. భవిష్యత్ కాలం అంటాము. జరిగిపోయిన పని ఆల్రెడీ జరిగిపోయింది, పూర్తయింది. పూర్తయితే నిన్న ఊరికి వెళ్ళాను, నిన్న బడికి వెళ్ళాను, 1 సంవత్సరం క్రితం మేము హైదరాబాద్ వెళ్ళాము. ఇట్లా జరిగిపోయిన పనుల గురించి చెప్పేది భూతకాలము. తర్వాత జరగబోయేదేమో భవిష్యత్ కాలము, ఇదేమో జరిగిపోయిందేమో భూతకాలం, జరుగుతున్న కాలము ఇప్పుడు జరుగుతున్నది, ఇప్పుడు చేస్తున్న కాలం ఏమో వర్తమాన కాలము. చెప్పండి, నేను మీకు పాఠం చెప్తున్నాను వర్తమాన కాలం, మీరు పాఠం వింటున్నారు వర్తమాన కాలం, మీరు ఉన్నారు వర్తమాన కాలం, పక్షులు ఎగురుతున్నవి వర్తమాన కాలం. ఇప్పుడు జరిగే వర్తమాన కాలం అని చెప్తాము. తర్వాత ఇంకొకటి చూడండి, ఇక్కడ తద్ధర్మ కాలం అంటే, తద్ధర్మ కాలం అనేది ఎల్లప్పుడు జరిగే పనులు, ఎల్లప్పుడు జరిగే పనులు. ఈ రోజు జరుగుతాయి, నిన్న జరుగుతాయి, రేపు జరుగుతాయి. అలాంటి పనులు ఏంటంటే చూడండి, సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు, సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు, ఎల్లప్పుడు జరుగుతుంది. నిన్ననైనా తూర్పునే ఉదయించుండు, ఈ రోజు తూర్పునే ఉదయించుండు, రేపు తూర్పునే ఉదయిస్తాడు, 10 ఏళ్ల తర్వాత కూడా తూర్పునే ఉదయిస్తాడు. ఎల్లప్పుడు జరిగే, ప్రతిరోజు జరిగే పనులను మనం ఏమంటాము? తద్ధర్మ కాలం అని చెప్తాము. మనం ప్రతిరోజు బడికి వెళ్తాము, నేను రోజు బడికి వెళ్తాను, తద్ధర్మ కాలము. నాకు పాటలు అంటే ఇష్టం, ధర్మ కాలము. నాకు స్వీట్ అంటే ఇష్టం లేదు, నేను రోజు వ్యాయామం చేస్తాను, మనం రోజు మెడిటేషన్ చేస్తాము. ఇది ప్రతిరోజు చేసే పనులు అనేది మనము తద్ధర్మ కాలంలో చెప్తాము. సో ఇవి ముఖ్యమైనవి, నేర్చుకోండి, గుర్తు పెట్టుకోండి. ఖచ్చితంగా 1 మార్క్ అనేది ఎగ్జామ్ లో రావడం జరుగుతుంది. నెక్స్ట్ చూడండి, 6వది, కింది వానిలో వాక్యాంత బిందువును గుర్తించండి. వాక్యాంత బిందువు అంటే ఫుల్ స్టాప్. సరైంది. వాక్యాంత బిందువుని ఇలా అంటారు. వాక్యాంత బిందువుని ఏమంటారు? ఇంకొక పేరు సరైంది. నెక్స్ట్ అండి, రోజు పరుగున బస్ దగ్గరకు వచ్చారు. ఈ వాక్యంలో ఎక్కడ ఏ విరామ చిహ్నాలు అవసరమో గుర్తించండి. ఎక్కడెక్కడ ఏం అవసరం చెప్పండి. పూజిత రోజీ, పేరు కాబట్టి ఈడ కామా ఉంటది. రోజీ ఇక్బాల్, ఈడ కామా ఉంటది. పరుగు పరుగున దగ్గరకు వచ్చారు, ఈడ ఫుల్ స్టాప్ ఉంటది. విరామ చిహ్నాలు ఎక్కడ? ఇక్కడ 2 కామాలు, ఫుల్ స్టాప్ ఈడ ఉండాలి. అలాంటి ఆన్సర్ మీరు చూజ్ చేసుకోవాలి. ఆన్సర్ ఏడ ఉంది, అట్లాంటి ఆన్సర్ ఎక్కడ ఉంది? రోజీ మధ్యలో ఫుల్ కామా ఉంది, రోజీ ఇక్బాల్ మధ్యలో కామా ఉంది, పరుగు పరుగున బస్సు దగ్గరికి వచ్చారు, ఫుల్ స్టాప్ ఉంది. సి అనేది మనకు సరైనది. చూడండి, ఆకాశంలో సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, మేఘాలు ఉంటాయి. ఈ వాక్యంలో చుక్క
ఫుల్ స్టాప్, స్వల్ప విరామ చిహ్నం అంటే కామ ఎక్కడ ఉండాలో గుర్తించండి. ఎక్కడ ఉంటే చెప్పండి. సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, మేఘాలు ఉంటాయి. ఫుల్ స్టాప్ చెప్పండి ఎలా ఉంది సరే సార్ అనేది సరైంది. చదువు చూడండి ఇక్కడ వ్యవసాయము, ధాన్యము, సంత. నెక్స్ట్ తర్వాత వరుసలో తర్వాత వచ్చే పదాన్ని గుర్తించండి. ధాన్యం పండించి దాన్ని తీసుకొని సంతకు పోతాం. సంతకు ఏం చేస్తాం? నెక్స్ట్ పిల్లి ఎలుకల గేయ కథను చెప్పడం ద్వారా దేనిని పెంపొందించుకోవచ్చు? పెంపొందించుకోవచ్చు. బి సరైనది. అన్ని ఉన్న పిల్లికి ఎలుకలు తినాలనిపించింది. గేయ పాదాన్ని రాయండి. ఇది ఏడవ చెప్పండి. అన్ని ఉన్న పిల్లిని అన్నిటికన్నా ఎలుక పిల్లని రుచిగా ఉన్నట్టు దాన్ని తినటకు చూస్తే ఇది సరైనది. బి సరైనది. మా ఇంట్లో బొద్దింకలు కొల్లలుగా ఉన్నాయి చూసిన పదానికి అర్థం రాయండి. కొల్లలు అంటే సరైనది. పిల్లి దాక్కున్నది. ఒక తీగల పొదలో చెను. సి సరైంది. ఎలుక ముందు పిల్లి ఏగుచున్నవి. గీత గీసిన పదానికి అర్థాన్ని రాయండి. ఏగుచున్నవి అంటే ఎలుకలు పిల్లికి వేటితో విసిరారు? గాలి విసిరు. వేటితోటి వస్తువులతో ఎలుక విందు పాఠ్య భాగ రచయిత ఎవరు? దాశరథి కృష్ణమాచార్య. ఎవరు పాట పాడుతున్నారు? పెద్దగా ఉన్నది. పాదానికి పావండి. వినాలి పిల్లలు. మీరు పాట పాడనీక రాలే, క్లాసులకు వినాలే. పూల మొక్కలు, ఒక చిలుకలు, పక్షులు ఉన్నాయి. ఈ వాక్యానికి విరామం, స్వల్ప విరామ గుర్తు పెట్టండి. తోటలో పూల మొక్కలు, ఒక చిలుకలు, పక్షులు ఉన్నవి. అనేది సరైనది. తన ఇంటికి రమ్మని గీత గీసిన పదానికి అర్థం గుర్తి. అలుక వీడి
వంట ఇంటి నుండి నేతి వాసన వచ్చెను, వాసనతో పిల్లి నోట నీరు వచ్చెను. ఏ పదానికి భావాన్ని ఆప్షన్ బి సార్. ఆప్షన్ ఏ సార్. ఏ అనేది సరైనది. బి సార్. నోరూరింది. ఏ పిల్లలు కౌంట్ చేస్తున్నారు? చెప్పండి. తల్లి ఏమి చేసింది? ఎలుక తల్లి రోకలితో పిల్లి తల మీద ఏ సరైనది? పిల్లిని విందుకు రమ్మన్నది. ఈ భావానికి గేయపాదం రాయండి. ఎలుక పిల్లిని విందుకు రమ్మన్నది. చేతి నేడు నీవు రమ్మన్నది అనేది సరైనది. పిన్నలు ఈ పదానికి వ్యతిరేక పదం ఏది? ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్ సార్. పిన్నలు అంటే చిన్న పిల్లలు. ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. అందరు నమస్కారం. ఒక తీగల పొదలలో చొచ్చెను. పిల్లి పోయి ఒక తీగ పొదలో పదానికి అర్థం చొచ్చెను అనేది ప్రవేశించను. చొచ్చెను అంటే ప్రవేశించను. కుదిరిందని రామయ్య సంతోషించాడు. ఈత గీసిన ఆ పదం ఏ భాష భాగం? కుదిరిందని అసలు గీసిన పదం అనేది లేదు. సంతోషించాడు అంటే అదే మన చూడండి. తుదకు ఆ కథ సుఖాంతం అయ్యింది. ఈత గీసిన పదానికి అర్థం రాయండి. తుద అంటే అర్థం వచ్చనని ఎలుక తల్లి మురిసింది. ఏ పదానికి భావాన్ని రాయండి. సంచిలో పుస్తకాలు ఉన్నాయి, పెన్నులు, జామకాయలు, చాక్లెట్లు కూడా ఉన్నాయి. ఇందులో పై వాక్యంలో విరామ గుర్తు, కామా గుర్తులు పెట్టండి. ఫుల్ స్టాప్, కామా పెట్టండి. సంచిలో పుస్తకాలు ఉన్నాయి, పెన్నులు, చాక్లెట్లు కూడా ఉన్నాయి. పవర్ ఎక్కువ పనిచేస్తలేదు. సంచిలో పుస్తకాలు ఉన్నాయి, ఫుల్ స్టాప్, పెన్నులు, జామకాయలు, చాక్లెట్ కూడా ఉన్నాయి. ఏ అనేది సరైంది. ఇక్కడ కూడా ఫుల్ స్టాప్ ఉన్నాయి. అతిథికి ఏమి కావాలో అడగటానికి పిల్లి వచ్చింది. అతిథి గీత గీసిన పనికి అర్థం రాయండి. అతిథి అంటే భోజనం కోసం వచ్చిన వాడిని అతిథి అంటారు. అతిథి 31. భారతదేశంలో వజ్రాల రాశులు కోకొల్లలుగా ఉన్నాయి. కోకొల్లలుగా అనే గీత గీసిన పనికి అర్థం రాయండి. వ్యతిరేక పదం చివరకు వ్యతిరేక పదం మొదలు. ఏ అనేది పదము మొదలు.
కలుగు ఈ పదానికి అర్థం రాయండి. కలుగు అంటే రంధ్రము. కలుగు అంటే రంధ్రము. రంధ్రము. తరుచుకొని ఎలుకను పిల్లి ఉరుక ప్రయత్నించను. గీత గీసిన పదానికి అర్థం రాయండి. ఉరుక. ఉరుక అంటే రైట్ ఆన్సర్ సార్. అంటే పరిగెత్తడం కాదు, పరిగెత్తడం. బి అనేది సరైంది. పరిగెత్తు. పిల్లలు వినాలి, మీరు వినాలి. వినండి, తర్వాత చదువుకుందరు. వినండి. ఇప్పుడు అంటే అంటే పిచ్చిపెట్టి, ఏగు అంటే వెళ్ళు, కలుగు అంటే రంధ్రము, నిండి ఉండు అంటే నిండుగా ఉండు, రాసు అంటే పోగులు, పల్లలు అంటే ఎక్కువ, అంటే సంతోషించింది, కాచిన అంటే ఆగపెట్టిన అని అర్థము. అంటే ఇంటికి వచ్చిన వాడు, గబాలున అంటే చటున, ఉరుకు పరిగెత్తు, ప్రవేశించు, అమ్ముకును చుట్టుముట్టు, తుదకు అంటే చివరకు, త్రోవ దారి, కొంచి మారుమోపు, ప్రతిధ్వనించు అని అర్థం. అర్థాలు కూడా మనకు ఎగ్జామ్ అడుగుతుంది కాబట్టి మీరు అర్థాలు వ్యతిరేక పదాలు కూడా తెలుసుకోవాలి. సో వ్యతిరేక పదాలు చూడండి. రమ్మను, పెద్ద, చిన్న, మీద, అవతల, ఇవన్నీ కూడా వ్యతిరేక పదాలు. వ్యతిరేక అర్థాన్ని ఏడ్చు, లోన, బయట, పదాలు. ఎలుక విందు పాఠము, ఆ పాఠానికి సంబంధించినటువంటి ప్రశ్నలు అందరికి అర్థమైంది కదా పిల్లలు? పేపర్ చెప్తుండు. ఓకే, ఈ వీడియో కూడా రికార్డ్ చేయబడింది కాబట్టి మళ్ళీ మీ గ్రూప్ లో పంపిస్తా. సో అవన్నీ కూడా చేయండి. ఒకసారి మళ్ళీ వీలైతే డౌట్ ఉన్నట్లయితే మళ్ళీ ఒకసారి మీరు నేర్చుకోండి. ఓకేనా? ఓకే సార్.